హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అశోక్ రెడ్డి. ఈరోజు మనతో ఈ మధ్య కాలంలో ఓటీటీలో రిలీజ్ అయిన అతిపెద్ద సినిమా నారప్ప. అందులో సెకండ్ హీరోయిన్ అమ్ము అభిరామి గారు ఈరోజు మనతో ఉన్నారు. అదే మన కన్నమ్మ. ఆమెను అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మేడం, నమస్తే. హలో, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు? సూపర్ మ్యామ్. నారప్ప సూపర్ డూపర్ హిట్ అయింది మేడం. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ, ఎక్సైటెడ్ గా ఉన్నాను నేను. ఎందుకంటే ఇంత మంచి మూవీలో ఇంత మంచి యాక్టర్ తో స్క్రీన్ షేర్ చేయడం చాలా పెద్ద విషయం కదా. సో చాలా హ్యాపీగా ఉంది. అందరం చాలా హార్డ్ వర్క్ చేశారు ఈ మూవీ కోసం. సో అది మంచిగా రీచ్ అయింది. యునో వెన్ ఇట్స్ రీచింగ్ సో వెల్ విత్ ఆడియన్స్, చాలా హ్యాపీగా అవును. ఉంది. ఓ నారప్ప అంటూ చిందులేశారు. సో వెంకీ మామతో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది మేడం మీకు? వెంకీ సార్తో వెంకటేష్ సార్ తో మాట్లాడితే నాకు ఏజ్ కాదు, ఎక్స్పీరియన్స్ కాదు. ఎందుకంటే అవును. చాలా మంచి మంచి హ్యూమన్, పెద్ద యాక్టర్, చాలా మంచి యాక్టర్. లైక్ యాజ్ అన్ యాక్టర్ నేను చాలా ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ వెంకటేష్ సార్. చాలా మంచి హంబుల్ హ్యూమన్ అండి. హీఈస్ వెరీ క్యారింగ్ ఆన్ ద సెట్. ఐ వాస్ వెరీ నర్వస్ ద ఫస్ట్ డే వెన్ ఐ వెంట్ వెంకటేష్ సార్. ఎందుకు, బిగ్ స్టార్ కదా, లైక్ మనం స్క్రీన్ లో చూసారు. లైక్ ఇప్పుడు నేర్ల లైక్ వెన్ ఐమ్ సింగ్ ఇన్ పర్సన్ ఐ వాస్ వెరీ నర్వస్. బట్ చాలా చాలా మంచి హ్యూమన్. ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ హిమ్. వెరీ వెరీ డెడికేటెడ్, వెరీ క్యారింగ్, వెరీ డౌన్ టు ఎర్త్. ఈజ్ అ లెజెండ్ ఫర్ వెం- అ రీజన్. వెంకటేష్ గారితో సెట్లో మీ అనుభవం ఏదన్నా ఒక మంచి మెమరీ చెప్పండి మ్యామ్, మీరు మర్చిపోలేంది సార్తో. Oh, మాంటేజ్ డ్యూరింగ్ దట్ సాంగ్ నారప్ప కన్నమ్మ సాంగ్ అప్పుడులో, లైక్ వాక్ ఓకే. చేసినప్పుడు చాలా మాంటేజెస్, దే వర్ టేకింగ్ లాట్ ఆఫ్ మాంటేజెస్. సో వీ హ్యావ్ ఓకే. టు టాక్ సంథింగ్ కదా. లైక్ ఐఎమ్ క్వైట్ స్కేర్ ఆఫ్ సర్. లైక్ హౌ కెన్ ఐ టాక్ విత్ విక్టర్? ఐ డోంట్ నో వాట్ టు టాక్ అండ్ ఆల్. He used to make fun of me. Like, he used to make a lot of comedies, not of me. Like, he used to say, what did you have for lunch? And this is what you had for lunch. He used to tease everyone that cracked like a lot of laughter. So every laughing scene on that song, it's because of Sir only. It came out naturally. So అన్ని moments. And during my burnt makeup scene అప్పుడు Sir చాలా క్యాచ్ చేశారు. Short one, every time they say cut, he makes sure that I'm comfortable. He makes sure that I'm feeling like, at ease. So these are all like fond memories. మ్యామ్ ధనుష్ Yeah. సార్ అసురన్ సినిమాలో కూడా ఇదే క్యారెక్టర్ చేశారు మీరు, ఇక్కడ కూడా సేమ్. Yes. సో దీంట్లో అవకాశం ఎలా వచ్చింది మీకు? ఐ హ్యావ్ టు థ్యాంక్ దాను సార్. ఎందుకంటే సార్ అసురన్ టైంలో కూడా ఇప్పుడు కూడా హీ బిలీవ్డ్ ఇన్ మీ అ లాట్. ఈవెన్ వెంకీ సార్ వాస్ లైక్, ఐ హర్డ్ దట్ వెంకీ సార్ వాస్ ద వన్ హూ లైక్ ఇన్సిస్టెడ్ దట్ ఐ షుడ్ డూ దిస్ రోల్. Past లో and the sympathy, it worked out a lot, and this Amma should do it and all. Like I'm very grateful. Like, the entire team, they decided that to to give a chance to me again in Telugu. So అలాగే వచ్చింది ఛాన్స్ నాకు. అంటే వెంకటేష్ సార్తో అంటే కొంచెం అంటే ఏజ్ గ్యాప్ వస్తుందేమో అనిపించలేదా మేడం మీకు? అంటే నేను సరిపోతానా అన్న ఫీలింగ్ వస్తుంది, వచ్చి రాలేదు మీకు? కాదు, ఎందుకంటే వెంకటేష్, ఐ వాంట్ టు సే వన్ థింగ్. వెంకటేష్ సార్, హీ హాస్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. He has worked a ఓకే. lot in this industry, so he knows what he is doing. If he feels it's going to work out, it will work out. ఓకే. I didn't care about the age, because for me as a beginner, as a newbie, it's a huge uh, experience, and it's a huge, like, chance to work with such a legendary actor. So for me, I didn't have that thought, because I know Venkatesh sir will rock it, and of course he looks so young on the screen, right? During the past, like, he rocked it. So I never ever had that thought. Only Venkatesh sir should have thought about it, but he was so kind not to. మ్యామ్ అసురన్ నారప్ప సేమ్ క్యారెక్టర్ చేశారు కాబట్టి ధనుష్ సార్ అండ్ వెంకటేష్ సార్ వీళ్ళిద్దరికి ఎన్ని మార్కులు వేస్తారు ఆ పాత్రకి? అలాగే నేను చూడలేదు, ఎందుకంటే బోత్ ఆఫ్ దెమ్ జస్టిఫై చేశారు కదా. లైక్ సచ్ బిగ్ యాక్టర్స్, టాలెంటెడ్ యాక్టర్స్ కదా. సో బోత్ ఆఫ్ దెమ్, లైక్, అందరూ సార్ ఓన్ వేస్ లో రాక్ చేశారు. సో వెరీ ఇన్స్పైరింగ్ అందరూ. నాకు ఏం డిఫరెన్స్ ఆర్ ఏదో తెలియలేదు. ధనుష్ గారి గురించి ఏం చెప్తారు? అసలు ఆ షూటింగ్ ఎలా జరిగింది దాని గురించి చెప్పండి మ్యామ్. ఓ, ధనుష్ సార్ చాలా చాలా మంచి యాక్టర్. మనం అందరికీ తెలుసు కదా. లైక్ ఫస్ట్ డే షూట్ అప్పుడు లైక్ చాలా నర్వస్ అయిపోయాను నేను. బట్ అప్పుడు కూడా సార్ వాస్ లైక్, కామ్ డౌన్, ఇట్స్ ఆల్ ఓకే. హీ వాస్ వెరీ ఫ్రెండ్లీ. అసురన్ షూట్ చేసినప్పుడు టైంలో సార్ వాస్ ఆల్సో మన ఫర్ అనదర్ మూవీ హీ వాస్ షూటింగ్. సో షూట్ అక్కడ ఓవర్ చేసినప్పుడు ఇక్కడ
he used to come and he used to start shooting. సో ఓకే. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. హీ యూస్ టు మేక్ షూర్ దట్ ఐఎమ్ కంఫర్టబుల్ ఆన్ ద సెట్ అండ్ చాలా ఎక్స్పీరియన్స్, చాలా టీచ్ చేశారు. మంచి హ్యూమన్ అండ్ హ్యాపీ నాకు సార్ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ గురించి. ఓకే. ఇక నారప్ప సినిమాలో మీ క్యారెక్టర్ మేడం అందరిని ఏడిపిస్తుంది, చెప్పులు నెత్తిన పెట్టుకొని కొట్టుకుంటూ తీసుకొస్తుంటే మాకు కోపం వస్తుంది. సో మీరు షూటింగ్లో ఆ సీన్ చేసేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ తమిళ్లో చేసినప్పుడు చాలా న్యూగా ఉంది, ఎందుకంటే నాకు తెలీదు ఏం స్క్రిప్ట్, నేనేం చేశాను అని తెలీదు. బట్ చాలా నాకు కూడా ఒక అమ్మాయిగా కోపం వస్తుంది. ఎందుకు ఒక ఒక అమ్మాయి చెప్పలు వేసుకున్నప్పుడు ఇలా కొట్టేస్తారు అని నాకు తెలియదు. బట్ చాలా హర్ట్ గా ఉంది, చాలా ఎమోషనల్ గా ఉంది. బట్ ఇది నిజం కదా, లైక్ ఇది హ్యాపెండ్ ఓల్డ్ ఏజ్ లో, ఇది అన్ని హ్యాపెండ్. అందుకే ఇట్స్ లైక్ ఓకే పీపుల్ షుడ్ నో అని నేను కూడా చేశాను. బట్ వశిష్ఠ్ గారు ఆగటం అండ్ నితీష్ గారు ఆగటం, లైక్ ఎవ్రీ వన్ మేడ్ ఇట్ కంఫర్టబుల్ దట్ కొట్టిన సీన్ ఆర్ వెన్ మీ గెటింగ్ హిట్, it was all shot in a very comfortable way only, but it was very hard hitting for me also. Even I cried hearing about those scenes. అంటే షూటింగ్లో సీన్ చెప్పినప్పుడు అలా చేస్తున్నప్పుడు ఓకే, స్క్రీన్ మీద రిలీజ్ అయిన తర్వాత స్క్రీన్ మీద చూసుకుంటున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మేడం? మీరు ఎలా ఫీల్ చేశారో అలాగే నాకు ఫీల్ అయింది కన్నమ్మ చూసి. ఎందుకంటే అది షూట్ చేసినప్పుడు మీరు చెప్పారు కదా, లైక్ అది ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే కెమెరా ఉంది, లైట్స్ ఉంది, అన్ని ఉంది. తర్వాత స్క్రీన్ లో చూడప్పుడు అండ్ ఇంపాక్ట్, ఆ మ్యూజిక్ అండ్ ఎమోషన్ అన్ని టోటలీ డిఫరెంట్. లైక్ నాకు కూడా లైక్ ఏడుస్తుంది నన్ను కూడా. కన్నమ్మని చూసి బాగా మెచ్చుకున్న వాళ్ళు ఎవరు మేడం? ది బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఎవరి నుంచి వచ్చింది? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే మన తెలుగు పీపుల్ కింద కదా వచ్చింది. ఎందుకంటే మేడం మీరు చాలా బాగా చేస్తున్నారు అని కాంప్లిమెంట్స్ ఎవ్రీ డే ఐ యూస్ టు గెట్ డిఎంస్, మెసేజ్ వచ్చింది. నేను కూడా ట్రై చేశాను తెలుగులో మాట్లాడితే, అది కూడా కాంప్లిమెంట్ చేశారు. ఈవెన్ వెన్ ఐఎమ్ రూయినింగ్ తెలుగు ఆల్సో దే ఆర్ లైక్ నో మేడం మీరు బాగా మాట్లాడతారు, ట్రై చేయండి అని మోటివేట్ చేశారు. సో డెఫినెట్లీ ఫ్రమ్ తెలుగు ఫ్యాన్స్ అండ్ తెలుగు పీపుల్ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మ్యామ్ ఇంకో విషయం, మీరు చనిపోయిన తర్వాత అంటే మొత్తం బ్లాక్ మేకప్ వేసి అంటే ఆకుల మీద పండబెట్టడం ఇదంతా ఉంది కదా, అది చేయడానికి ఎంతసేపు పట్టింది మేడం? ఆ సీన్ చేస్తున్నప్పుడు, ఆ మేకప్ వేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? నాకు మేకప్ చేసినವರು రాఘవ్ గారు వెంకటేశ్వర పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ తను. సార్ ఫుల్ బెత్ మేకప్ సార్ చేశారు. చాలా లైక్ పెయిన్ ఫ్రీగా మెల్లగా చేశారు నాకు ఆ మేకప్ వేసుకున్నప్పుడు చాలా ఇరిటేట్ గా ఉంది, ఎందుకంటే ప్రాస్థెటిక్స్ ఉంది, బర్nt మేకప్, ఆ స్మెల్ వచ్చింది. షార్ట్ చేసినప్పుడు చాలా అన్కంఫర్టబుల్ గా ఉంది, బట్ it is necessary for the scene, so it just went so well and team was very fast గా shot complete చేశారు. వెంకటేష్ గారు లైక్ ఎమోషనల్ సీక్వెన్స్ like this he completed with full emotions, he cried really. మేకప్ వేసుకున్నప్పుడు కూడా పెయిన్ లేదు, like while removing it only it was very painful. I was crying. It was very big because they poured lot of acetone and they have to take it off. So మొత్తం ఎంతసేపు పట్టింది మేడం అలా మేకప్ అవడానికి? 4 hours 5 hours, రిమూవ్ చేయడానికి ఎక్స్ట్రా 2 hours అయింది. ఏదైనా రాఘవ్ గారు మాత్రం ఖచ్చితంగా యాప్ట్ అయ్యేలాగా వేశారు మేడం ఆ మేకప్ మాత్రం. రాఘవ్ గారు లైక్ చాలా మంచిగా చేశారు, చాలా మంచి హ్యూమన్ కూడా, నా ఫేవరెట్ సార్. శ్రీకాంత్ అడ్డలా గారు స్టోరీ నేరేట్ చేస్తున్నప్పుడు అంటే మీకు ఆల్రెడీ తెలుసు చేశారు ఆ క్యారెక్టర్, బట్ సార్తో మీ జర్నీ గురించి చెప్పండి మ్యామ్. శ్రీకాంత్ అడాలా సార్కు ఫస్ట్ నేను పెద్ద థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నాకు లాంగ్వేజ్ తెలియదు. బట్ ఇది పెద్ద స్క్రిప్ట్ కదా, పెద్ద డైలాగ్స్ ఉంది. నా అమ్మకి లైక్ మా అమ్మ కోసం నేను లైక్ ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు అది చాలా ఫాస్ట్ డైలాగ్. ఆ రోజు ఫస్ట్ డే అప్పుడు ఆ సీన్ షూట్ చేశారు, నేను చాలా నర్వస్ అయిపోయింది. టేక్ నేను లైక్ ఐ వాస్ టేకింగ్ లాట్ ఆఫ్ టేక్స్. Shrikant Adala sir was so sweet. He was like, calm down amma, it's okay, we can shoot. He gave me lot of time to rest. He gave me 15 minutes of break in between. Chala cool. I used to be very nervous. నేను చాలా నర్వస్ గా ఉన్నాను. సార్ డైలాగ్స్ అని సార్ కింద ఫోర్స్ చేశాను, డైలాగ్ ఇవ్వాలి నాకు ఇప్పుడు. సార్ యూస్ టు బి లైక్, వద్దమ్మా మీరు కూల్ గా ఉండాలి, మనం రాక్ చేయాలి. దిస్ ఇస్ హౌ హీ టాక్. సో అండ్ చాలా మంచి హ్యూమన్, లైక్ కూల్ హ్యూమన్, చాలా రెస్పెక్టబుల్, హీ రెస్పెక్ట్స్ అ లాట్, వెరీ కామ్. సో చాలా
హ్యాపీ శ్రీకాంత్ అతలా సార్ కూడా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్. అసురన్ సినిమా షూటింగ్కి ఈ నారప్ప సినిమా షూటింగ్కి మధ్య మీరు గమనించిన పాయింట్స్ చెప్తారా? ఎందుకంటే 2 సినిమాలకి జర్నీ చేసింది మీరు ఒక్కరే, అందుకని. ఓకే, అసురన్ అప్పుడు అది న్యూ క్రియేషన్ కదా, సో ఆ టెన్షన్, నర్వస్నెస్, ఆ ఫాస్ట్నెస్ అన్నీ ఉంది. అండ్ అఫ్ కోర్స్ లాంగ్వేజెస్ హ్యూజ్ డిఫరెన్స్, తమిళ్ తెలుగు. నాకు తమిళ్ కొంచెం కంఫర్టబుల్ ఎందుకంటే మదర్ లాంగ్వేజ్ కదా. తెలుగు வந்து ఇది ఇట్స్ లైక్ రీమేక్. అయినా కూడా ద ఇంటెన్సిటీ, ద టెన్షన్, ద స్ట్రెస్, ద ఇంపాక్ట్ కొంచెం కూడా తక్కువ లేదు. చాలా సేమ్ డెడికేషన్ లో లైక్ రీక్రియేట్ చెయ్యాలి, లైక్ అది జస్టిఫై చేయాలి అని చాలా ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూసి 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 లైక్ యునో లైక్ లైక్ స్టాచ్యూ ఇట్ వాజ్ మేడ్. సో పెద్ద డిఫరెన్స్ కాదు, థీమ్ మాత్రమే డిఫరెన్స్ అయింది, బట్ ఆ డెడికేషన్, ఆ ప్యాషన్ అన్ని సేమ్. లేకపోతే మ్యామ్ నారప్ప సినిమాకి అసురన్ సినిమాకి రెమ్యునరేషన్ గురించి చెప్పండి మ్యామ్. ఎంత తీసుకున్నారు? రెమ్యునరేషన్ నాకు తెలియదు, నా నాన్నకే తెలుసు. అంతా నాన్నగారే? అంతా నాన్నగారే, డేట్స్, రెమ్యునరేషన్ అన్ని నాన్న. ఓకే, మామూలుగా మీ నేపథ్యం చెప్పండి మేడం. ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, అసలు యాక్టింగ్కి ఎలా వచ్చారు మీరు ఈ ఫీల్డ్కి, దాని గురించి చెప్పండి మ్యామ్ ఒకసారి. ఓకే, నేను చెన్నైలో ఐ వాస్ బోర్న్ అండ్ బార్డ్ అప్ ఇన్ చెన్నైలో పుట్టాను నేను. నాకు ఒక తమ్ముడు ఉంది. యాక్టింగ్ చిన్న వయసులో లైక్ ఫర్ మీ కెమెరా ముందక కూర్చుంది లైక్ మై ఫేవరెట్ థింగ్ టు డూ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అంటే చాలా ఇష్టం చిన్న పిక్కలందే. సో ఒక్కొక్క సినిమా యాక్టర్స్ చూసినప్పుడు నాకు చాలా ఫ్యాంటసీ ఉంది, ఎలా ఇవరు ఈ మూవీలో డాక్టర్ గా ఉన్నారు, ఈ మూవీలో లాయర్ గా ఉన్నారు, బట్ నేను అభిరామి అంటే అభిరామి కదా. సో బట్ యాక్టర్ అంటే చాలా డిఫరెంట్ లైఫ్స్ ఉంది. సో అది చిన్న వయసులోనే లైక్ ఇట్స్ వెరీ ఇట్ రియలీ ఫ్యాసినేటెడ్ మీ. సో అలాగే కొంచెం కొంచెం స్టెప్ చేసి ఆడిషన్ చేసి రాక్షసునప్పుడు రామ్ కుమార్ సార్ గారు నన్ను చూసి ఆపర్చునిటీ వచ్చింది. సో అన్ని ఇట్ జస్ట్ హ్యాపెండ్, అలాగే వచ్చింది. అంటే యాక్టర్ అవుదాం అనుకున్నారు చిన్నప్పుడే? యాక్టర్ అని ఫిక్స్ చేయలేదు, ఆర్జే ఆర్ విజే అని ఫిక్స్ చేశాను, అలాగే అది యాక్టర్ అయిపోయింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు ఓవరాల్గా? ఇద్దరు పెద్ద పెద్ద హీరోలతో వర్క్ చేస్తున్నారు. తెలుగులో కూడా FUCK అని చెప్పి మొత్తం డెబ్యూ సినిమా వచ్చేసింది. చాలా చాలా హ్యాపీ అండి. లైక్ రాక్షసుడు చేశాను ఫస్ట్ నేను తెలుగులో, అప్పుడు కూడా బెల్లంకొండ గారు చాలా స్వీట్, శ్రీనివాసన్ గారు చాలా స్వీట్, మంచి టీమ్. తర్వాత FUK చేశాను, అదిలో కూడా లైక్ చాలా మంచి టీం, చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నారప్ప చేశాను, లైక్ వెంకటేష్ గారుతో చేశాను. అది ఇప్పుడు కూడా నాకు ఇది డ్రీమ్ గా ఉంది. నేను ఒక్క టైం కూడా అనుకోలేదు లైక్ ఇలా మంచి పెద్ద ఆపర్చునిటీ నాకు ఇట్ విల్ కమ్ ఫర్ మీ అని. సో చాలా హ్యాపీగా ఉంది. ఐ జస్ట్ విష్ టు కీప్ కంటిన్యూయింగ్ దిస్ జర్నీ ఫార్వర్డ్. FUCK సినిమా చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ గారితో ఒక చిన్న గొడవ, అదేంటో చెప్తారా? అది కాదు, అది ప్రాబ్లమే కాదు, అది ఎందుకు ప్రాబ్లం గా అనిపించింది అని నాకు సత్యమా తెలియలేదు. ఇప్పుడు నుంచి నేను దామోదర్ ప్రసాద్ గారు చాలా మంచి రిలేషన్షిప్ లో ఉన్నాను, లైక్ చాలా మర్యాదగా ఉండాలి అది తెలీదు. అది టీమ్ తో చిన్న చిన్న ఇట్స్ లైక్ ఫ్యామిలీ కదా, ఒక్కొక్క మూవీ ఒక్కొక్క ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉండాలి, రావాలి. సో అది చాలా మిస్అండర్స్టాండింగ్ అంతే. ఇప్పుడు అది చాలా క్లియర్ అయిపోయింది. అది ఏదో మీడియా బస్ చేస్తున్నారు, అది ఏంటి అది నాకు అర్థం కాలేదు. బట్ ఇట్స్ ఆల్ గుడ్. ఐఎమ్ స్టిల్ ఇన్ అ గుడ్ ర్యాపో విత్ ద ఎంటైర్ టీమ్ అండ్ ఐ లవ్ ద టీమ్ సో మచ్. ఓకే మేడం, ఇంకో క్వశ్చన్. FUCKలో జగపతి బాబు గారితో వర్క్ చేశారు. సో ఆయన వర్క్ చేయడం ఎలా అనిపించింది చెప్పండి మ్యామ్. అగైన్ లైక్ మంచి మంచి యాక్టర్ కదా, లైక్ చాలా ఫన్. జగపతి బాబు గారు చాలా ఫన్, చాలా చార్మింగ్. లైక్ ఇఫ్ హీ కమ్స్ ఇన్ టు ద సెట్ కదా, లైక్ ఇట్స్ లైక్ పట క్రాకర్స్ ఎవ్రీవేర్. చాలా లైక్ హ్యూమర్ చేశారు, లైక్ హీస్ లైక్ సూపర్ పవర్ కదా, లైక్ చాలా మంచి హ్యూమన్. హీల్ కమ్, షార్ట్ ఫినిష్ చేశారు, హీల్ లీవ్. హీస్ వెరీ లైక్ ఫోకస్డ్ ఆన్ హిస్ కెరియర్ అండ్ వెరీ ఫ్రెండ్లీ. చాలా మంచి ఫ్రెండ్లీ హ్యూమన్. మంచి ఎక్స్పీరియన్స్ అండి. మ్యామ్ ఓవరాల్గా ఈ నారప్ప సినిమా సూపర్ డూపర్ హిట్ అవడం వల్ల చిరంజీవి గారు కూడా ఒక ట్వీట్ చేశారు, మీరు కూడా దాన్ని రీట్వీట్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది ఆయన మెచ్చుకో? గూస్ బంప్స్ వచ్చింది, చిరంజీవి సార్ ట్వీట్ వచ్చింది అని నా నాన్న చెప్పారు ఫస్ట్. ఐ డెంట్ బిలీవ్, ఏంటప్ప అదో ఫేక్ అకౌంట్ గా ఉండాలి, నల్ల చూడండి అని చెప్పాను. వెన్ ఐ సా ఇట్ వాజ్ లైక్ ఓ మై గాడ్, చిరంజీవి గారు. I was so excited and I retweeted it. చాలా హ్యాపీ అండి. ఇంత పెద్ద యాక్టర్స్ like even to be visible in front of their eyes is a big thing. So
ఓకే I couldn't believe it. మేడం, అసురన్లో సేమ్ కాస్ట్యూమ్స్, ఇక్కడ నారప్పలో కూడా సేమ్ కాస్ట్యూమ్స్. సో ఆ కాస్ట్యూమ్స్ మీరు డిజైన్ చేయించుకున్నారు నారప్పకి, లేదంటే ప్రొడక్షన్ వాళ్ళే ఇచ్చారా? ప్రొడక్షన్ గారు, అన్ని ప్రొడక్షన్ గారు. లైక్ నారప్ప అప్పుడు లుక్ టెస్ట్ చూడడానికి నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నా ఫోటోవే నాకు రెఫరెన్స్ గా ఇచ్చారు. ఇలాగే మీరు లుక్, ఐఎమ్ లైక్ నేనే మారియమ్మ నాకే చూడారా అలాగే కన్ఫ్యూజ్ అయిపోయాను. ఓకే మ్యామ్, ఇంకో విషయం, ఒకసారి చివరిగా దీన్ని కంప్లీట్ చేసేటప్పుడు వెంకీ మామతో ఒక డైలాగ్ చెప్తారు, అందరినీ చూడడం ఎందుకు మామ నన్నే పెళ్లి చేసుకొని. ఆ డైలాగ్ చెప్పండి మేడం ఒకసారి. నీకెప్పుడు అనిపించలేదమ్మమ్మ నన్ను పెళ్లి చేసుకోపోవాలని? నువ్వు నన్నే పెళ్లి చేసుకోమమ్మా, నేను బాగా చూసుకుంటాను. అండ్ దెన్ సాంగ్ గుర్తుంటే కొంచెం పాడొచ్చు మా కోసం, అంటే మీలో ఉన్న సింగర్ కూడా మేము పైకి లేపుతాం. వద్దు అండి, ప్లీజ్ అండి, వద్దు అండి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ గా నేను సింగ్ చేశాను. ఇప్పుడు సో అప్పుడు నేర్చుకుంటారు అనమాట మొత్తం. మేము ఆర్జే అవ్వాలన్నారు కదా, ఫస్ట్ ఏమైనా ప్రాక్టీస్ చేశారు అప్పుడు? చేశారు? కాదు, నేను రియల్ లైఫ్ లో చాలా లొడగా మాట్లాడతాడు, మీకు తెలియలేదా? ఇప్పుడు కూడా టూ మచ్ ఓవర్ గా టాక్ చేశాను నేను, అందుకే ఆర్జే అని ఒక డీసెంట్ గా నేను చెప్పాను, ప్యాషన్ అలాగే. ఓకే, థ్యాంక్ యూ మేడం. నారప్ప సూపర్ డూపర్ హిట్ అయింది, మీ పాత్ర కూడా చాలా పండింది, తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గర అయ్యారు. సో మీతో మాట్లాడడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ లవ్ అండ్ సపోర్ట్. అందరూ చాలా చాలా మంచి కమెంట్స్ ఇచ్చారు, చాలా లవ్ ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉంది నాకు. కన్నమ్మకు ఇంత లవ్ వచ్చింది అని నేను అనుకుంటలేదు. ప్లీజ్ వాచ్ నారప్ప, అమెజాన్ ప్రైమ్ లో ఉంది, కన్ఫర్మ్ గా ఎంజాయ్ చేశారు. వెంకటేష్ గారు రాక్ చేశారు. సో అండ్ ఆల్సో ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ టీమ్ ఆఫ్ నారప్ప. అండ్ అందరం చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఎంజాయ్ చేయండి బాగా. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు అడగగానే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ కన్నమ్మ. బాయ్.